వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఒక పెద్ద క్రాష్ తర్వాత మార్కెట్ పాజిటివ్, మళ్ళీ నెగిటివ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే నెగిటివ్లోనే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన ఒక వితిన్ 20-30 మినిట్స్లో సెన్సెక్స్ అయితే ఒక 500, నిఫ్టీ అయితే ఒక 160 పాయింట్స్ అయితే డౌన్ అయిపోయింది. తర్వాత మార్కెట్ అంతా కన్సల్టేషన్ పేజ్లోనే నడిచింది. ఓవరాల్గా ఎండింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు మెయిన్గా చూసుకుంటే ఆర్బీఐ రేట్ కట్స్ పైన మార్కెట్ ఎక్కువ ఆధారపడి ఉంటుంది. 25 బేసిస్ పాయింట్స్ అయితే కట్ చేశారు. మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తుంది అని ఒక అంచనా వేశారు, కానీ మార్కెట్ అయితే కన్సల్టేషన్లోనే ఫేజ్ అలానే ఉండిపోయింది. ఎండింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్ తప్ప మిగతా అన్ని సెక్టర్లు కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క పాయింట్స్ చూస్తే 6% అయితే వడ్డీ రేట్లు తగ్గించారు, అంటే 25 బేసిస్ పాయింట్స్ అట్లే తగ్గించారు. ఎక్స్పర్ట్స్ చెప్పేదంటే ఈ ఇయర్ మొత్తము 100 పాయింట్స్ తగ్గించవచ్చు అని ఒక ఎక్స్పర్ట్స్ అంచనా. అంటే ఆల్రెడీ 2 times అయితే తగ్గించారు 25 పాయింట్స్. అండ్ ఓవరాల్గా ఒక ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రంప్ టారిఫ్ల తర్వాత కూడా ఫస్ట్ మీటింగ్ ఎంపీసీ మీటింగ్. మెయిన్గా ఈ 25 బేసిస్ పాయింట్ కట్ వల్ల హోమ్ లోన్స్ సంబంధించి అయితే వడ్డీ రేట్లు తగ్గుతాయని, రెపో రేట్ వల్ల బ్యాంకులకు వచ్చే అమౌంట్లో వడ్డీ రేటు తగ్గిస్తారు. సో మనకు కూడా ఇచ్చే రేట్లలో మాత్రం వడ్డీ రేట్లో తగ్గిస్తారు. దీనివల్ల ఈఎంఐ అమౌంట్లో అన్న తగ్గొచ్చు, ప్లస్ ఈఎంఐ మంత్స్ టోటల్ మంత్స్లో కూడా మనం తగ్గించుకోవచ్చు అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఒక ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశాలు ఏంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్ హాలిడే ఉంది. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, ఒక క్రాష్ తర్వాత మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది మార్కెట్, రిలీఫ్ అనుకున్నారు, మళ్ళీ ఈరోజు కూడా నెగిటివ్ అనాలా లేకపోతే ఇంచుమించు ఫ్లాట్ అనాలా, ఏం చెప్తారు మార్కెట్ గురించి? అండ్ ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది కదా, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మార్కెట్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి నెగిటివ్ జోన్లోనే ఉంది, దర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే దానికి మనకు తెలిసిందే, ట్రంప్కి ప్లస్ చైనాకి, యుఎస్ చైనా ట్రేడ్ వార్ నడుస్తుంది. సో యుఎస్ 34% ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టగానే చైనా కూడా 34% ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టింది యుఎస్ మీద. అలాగే వాళ్ళు 50% చేశారు యుఎస్, అలాగే 50% మొత్తం కలిపి 104% ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టారు చైనా మీద. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే చైనాకి యుఎస్కి ట్రేడ్ వార్ బాగా పెరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు మార్కెట్ నెగిటివ్ జోన్లోనికి వెళ్తుంది. సో డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్ కూడా నెగిటివ్ జోన్లోనే ఉంది. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే, సో మన మండే క్రాష్ అయిన తర్వాత మార్కెట్ చాలా సపోర్టింగ్ లెవెల్ దగ్గరకు వచ్చింది మార్కెట్. సో ఏదైతే 22,300 అనుకున్నామో ఈరోజు సపోర్టింగ్ జోన్ దగ్గరకు వచ్చింది, 22,300 దగ్గరికి. అవును, స్టార్టింగ్లోనే వచ్చింది. సో దీని తర్వాత మహా అయితే మేబీ 21,900 మనం ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ మంత్ లో ఏదైతే ఉందో 21,900 అక్కడ నుంచే ర్యాలీ వచ్చింది మళ్ళీ మార్కెట్. ఓకే. సో ఆ లోస్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకా ఇది 22,300 దిగితే 21,900 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 22,400 ఉంది, 400 ఉంది, 300 దగ్గర చాలా సపోర్ట్ ఉంది మార్కెట్కి. ఓకే. సో మేబీ ఎనీవే ట్రంప్ టారిఫ్ కూడా ఈరోజు నైట్ నుంచే అమల్లోకి వస్తాయి. ఓకే. సో మనకు కూడా ఏంటంటే మార్కెట్కి 1 డే రిలీఫ్ దొరికింది. సో రేపు మార్కెట్ హాలిడే వల్ల కొంచెం రిలీఫ్. మండే కూడా హాలిడే, అంబేద్కర్ జయంతి. సో 4 days హాలిడేస్. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మార్కెట్కి కూడా కొద్దిగా బ్రీతింగ్ తీసుకోవడానికి, అంటే పరిణామాలను బట్టి మూవ్మెంట్ అయ్యే అవకాశం. అవును, ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ మార్కెట్స్ అన్నీ యాక్టివ్గానే ఉంటాయి. రేపు మండే కూడా వరల్డ్ మార్కెట్స్ అన్నీ యాక్టివ్గానే ఉంటాయి. ఓకే. సో మనం ఒకసారి వాచ్ చేసుకోవడానికి మంచి టైం దొరుకుతుంది. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం సపోర్టింగ్ లెవెల్స్ దగ్గర బయింగ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. సో చాలామంది ఇప్పుడు కూడా మార్కెట్ బాటమ్కి చాలా దగ్గర ఉన్నామని చెప్తున్నారు. ఇన్ కేస్ ఇప్పుడు జరిగిన 22,000 మీరు అన్నారు, 22,300 బ్రేక్అవుట్ అయితే సార్ మళ్ళీ లాస్ట్ సపోర్ట్ మనకు అనుకున్నట్టు లాస్ట్ మంత్ సపోర్ట్ 21,900. ఓకే. ఇది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే. సో అది కూడా బ్రేక్ అయితే
ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా 21,500 దగ్గర కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ ఎలా ఉందంటే సపోర్టింగ్ లెవెల్స్ దగ్గర డెఫినెట్గా బై అండ్ డిప్స్ వస్తుంది. ఓకే. అలాగే 23,000 రాగానే సెల్ అండ్ ర్యాలీస్ వచ్చేస్తుంది. 23,000 ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 23,000 టచ్ అవ్వడం ఆలస్యం ఇమీడియట్గా సెల్లర్స్ వచ్చేస్తున్నారు మార్కెట్లోకి. ఓకే. వచ్చేసి మొత్తం సెల్ చేసేస్తున్నారు. మళ్ళీ అది 22,000కి వెళ్తుంది, మళ్ళీ బయింగ్ వస్తుంది. సో ఈ రేంజ్లోనే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ అన్సర్టినిటీ ఉన్నంతకాలం ఈ రేంజ్లోనే ఉంటుంది. ఓకే. ఒక్కసారి ఈ అన్సర్టినిటీ వెళ్ళిపోతే, సో ఈ టారిఫ్స్ గురించి కూడా క్లారిటీ వస్తే డెఫినెట్గా మార్కెట్లో బయింగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇప్పటికి కూడా కొంచెం మనం ఎక్కడో ఒక 1 పాయింట్ ఏంటంటే బాటమ్ దగ్గర ఉన్నాం. ఓకే. సో చాలా అంటే ఆల్రెడీ వాల్యుయేషన్స్ కరెక్ట్ అయినాయి. నిఫ్టీ మల్టిపుల్స్ 17కి వచ్చేసింది. అదే ఇంతకుముందు చూస్తే 30 మల్టిపుల్స్ ఉండేది, ఇప్పుడు 17 మల్టిపుల్స్కి వచ్చేసింది. సో ఎక్కడైనా కానీ మనం చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దాని తోడు ఈ ఆర్బీఐ పాలసీ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా. సో వాళ్ళు ప్రీవియస్లోనే 6.5 నుంచి 5.5 తీసుకురావాలని ఆలోచన, గవర్నమెంట్ ఆలోచన, యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐ కూడా ఆలోచన ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయింది. అంటే ఇది ఈ ఈవెంట్ ఏమన్నా మనకు పాజిటివ్ మోడ్కి తీసుకెళ్తుందా మార్కెట్ని? డెఫినెట్గా. యాక్చువల్లీ 6.5 ఎక్స్పెక్ట్ చేసింది. 6.5 నుంచి 6.25 ఫిబ్రవరిలో చేశారు, ఇప్పుడు 6 చేశారు. ఇంకా నెక్స్ట్ 2 months తర్వాత 5.75 చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ 2 months బై ఆగస్ట్ ఇది 5.5కి వచ్చిందని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. ఓకే. దీనివల్ల ప్రజెంట్ మార్కెట్కి అంత బూస్ట్ అయితే వచ్చే అవకాశం అంతేం లేదు. సో ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే. ఓకే. సో ఇంతకన్నా ఎక్కువ కట్ చేస్తుంటే మేబీ రోజు 25 బేస్ పాయింట్ కాకుండా 50 బేస్ పాయింట్ కట్ చేస్తుంటే ఇంకొద్ది పాజిటివ్ అయ్యేది. ఓకే. సో ఎనీవే నెక్స్ట్ 2 months కూడా మనకి ఇంకొక 50 బేస్ పాయింట్స్ తగ్గి ఈఎంఐస్ తగ్గుతాయి, డెఫినెట్గా ఎఫ్డి రేట్స్ కూడా తగ్గుతాయి. ఓకే. సో ఏ విధంగా చూసినా కూడా మార్కెట్ చాలా బాటంకి చాలా దగ్గరగా ఉందనుకోవచ్చు. ఇంకా చెప్పొచ్చు అంటే కొద్దిగా మనీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనం రెడీగా ఉండాలి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను సార్. ఫండమెంటల్ అండ్ టెక్నికల్ చెప్పారు, ఇన్వెస్టర్లు ఏం చేయాలి అంటే కొనడం, బయ్యింగ్, అక్యుములేషన్ ఏ విధంగా ఉండాలి? అంటే నిఫ్టీ మల్టిపుల్స్ 17 మల్టిపుల్స్ ఎప్పుడు వచ్చిందంటే కోవిడ్ టైంలో వచ్చింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. ఆపర్చునిటీ అంటారా ఇది? డెఫినెట్గా. ఓకే. మేబీ అన్సర్టినిటీ ఉండే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ 1-2 months అన్సర్టినిటీ ఉండే అవకాశం. అంటే చాలా మంది మాట్లాడుతుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ పోయింది మాకు అనేది ఒక బాగా సైకలాజికల్గా కొంచెం బాగా అలా ఫీల్ అవుతున్నారు. నేను 2-3 మెంబర్స్తో మాట్లాడాను. డెఫినెట్గా కంటిన్యూస్ 6 months సో డ్రాక్ డౌన్ ఉంటే ఎవరికైనా కూడా అలాగే ఉంటుంది. కంటిన్యూస్గా 6 months ఉంటే అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్గా మార్కెట్ టెస్టింగ్ టైం ఉంది. ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రోజుకొక డైలాగ్ ఇస్తున్నాడు. సో మార్కెట్లో ట్రంప్ క్వైట్గా ఉన్న రోజు మార్కెట్ పెరుగుతుంది. అలాగే నేను నైట్ మళ్ళీ ఇవి కాకుండా మళ్ళీ చైనాతో కొద్ది ప్రాబ్లం చేయడము, అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ ఫార్మాది ఏదైతే ఇప్పుడు దాకా రిలీఫ్ ఇచ్చారో మళ్ళీ ఫార్మా మీద కూడా మళ్ళీ ట్యాక్స్ పెడతాను అనడము, ఇలాంటివన్నీ మళ్ళీ ఏదో ఒక డైలాగ్ అంటే మార్కెట్ నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. ఏదైనా కానీ 1-2 monthsలో సెటిల్ అయిపోతుంది. ఓకే. ఏదైతే మనం బాటమ్కి దగ్గర ఉన్నామో 1-2 monthsలో అంత సెటిల్ డౌన్ అవుతుంది. ఈ 1-2 monthsలో కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కోవిడ్ ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ అన్సర్టనిటీ వెళ్ళిపోతే డెఫినెట్గా ఇక్కడ నుంచి మనం పాజిటివ్ రిజల్ట్స్ చూడొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈరోజు సెక్టర్ వైజ్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ తప్ప అన్నీ మ్యాక్సిమం రెడ్ లైన్లోనే క్లోజ్ అయిపోయినాయి. సెక్టర్ వైజ్ కూడా మనం అంటే బాగా పడిపోయినాయి కదా, ఇప్పుడు ఏ సెక్టర్ కొనొచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ మనం బై చేయొచ్చు? అంటే మామూలుగా బ్యాంకింగ్ వచ్చేసి మనకి ఇంత డౌన్లో కూడా బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్గానే ఉంది, ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఓకే. సో ఆల్రెడీ రెపో రేట్స్ తగ్గించారు కాబట్టి అందులో ఎన్బిఎఫ్సిస్ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతాయి కాబట్టి ఎన్బిఎఫ్సిస్కి ఫండింగ్ ఎక్కువ వస్తుంది. సో డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ ఉంది. నెక్స్ట్ మెటల్స్ కూడా బాగానే ఉంటుంది స్ట్రాంగ్, ఎందుకంటే డాలర్ ఇండెక్స్ ఇంకా డౌన్ అవుతుంది కాబట్టి మెటల్స్ బాగుండే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఇంకా ఫార్మా వచ్చేసి ఇది ఒక ఏదో క్లారిటీ వస్తే డెఫినెట్గా ఫార్మా కూడా నెక్స్ట్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. సార్ ఓవరాల్గా మీరు మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఓవరాల్ ఎకనామికల్ క్రైసిస్ నడుస్తుంది మొత్తం గ్లోబల్ వైజ్ కూడా, ట్రేడ్ వార్ నడుస్తుంది. అంటే ఇండియా ఎలా ఉంది? ఇండియా ఒక స్టేటస్ కానీ ఒక పొజిషన్ కానీ ఎలా ఉంది? తట్టుకునే పొజిషన్లో ఉందా? ఎలా ఉంది మనం? యాక్చువల్గా ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ వార్ ఇండియాకి పాజిటివ్ అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే మన కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పోర్టర్స్, చైనా కానీ, వియత్నాం కానీ, కాంబోడియా కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, సో ఇవన్నీ ఎక్కువ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. మనం ఓన్లీ మన జీడిపిలో ఓన్లీ 2% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. $4 trillion 2% అంటే ఓన్లీ 80 billion మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది బంగ్లాదేశ్, వియత్నాంలో 20% వాళ్ళ జీడిపిలో యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు.
వాళ్ళు 49% ట్యాక్స్ పే చేయాలి. ఓకే. చైనా 104% ట్యాక్స్ పే చేయాలి ఇప్పుడు. సో మనం 26% పే చేస్తే చాలు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ మంది ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మనకు ప్లస్సే అంటారు ట్రేడ్ వార్. డెఫినెట్గా ఇది మనకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో 1-2 months అన్సర్టినేట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు 4 days హాలిడేస్, మండే కూడా మార్కెట్ లేదు అండ్ ట్యూస్డే స్టార్ట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది మార్కెట్? సో నాకు తెలిసి అయితే ఈ నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 monthsలో సెటిల్ డౌన్ అయిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నైట్ మనకి యూఎస్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి రేపు గ్లోబల్ మార్కెట్స్ అన్నీ బిహేవ్ చేస్తాయి. సో అలాగే మళ్ళీ రేపు నైట్ యూఎస్ మార్కెట్ ఎలా బిహేవ్ చేసిద్దో దాన్ని బట్టి మండే రోజు ఆ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కంపల్సరీగా నెగిటివ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఓకే. డెఫినెట్గా అక్కడ నుంచి అన్సర్టనిటీ కొద్దిగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది. ఓకే. క్లారిటీ వస్తే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్కి పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో ఇది రమేష్ గారు చెప్పేది ఏంటంటే మార్కెట్లో అయితే మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉంది, ట్రేడ్ వార్ కూడా మనకు కలిసి వచ్చే అవకాశం ఉందని సార్ అయితే ఒక సజెషన్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.